ఓం శ్రీ మాత్రే నమః. భక్తి భాస్కర ఛానల్కు స్వాగతం. జ్యోతిష్య శాస్త్రంలోని 12 రాశులలో తులారాశికి ఒక ప్రత్యేకత ఉంది. త్రాసు గుర్తుగా కలిగిన ఈ రాశివారు ఏ విషయంలోనైనా సమతుల్యాన్ని పాటిస్తారు. వీరి రాశి అధిపతి శుక్రుడు కావడంతో వీరు సహజంగానే విలాసవంతమైన జీవితాన్ని ఇష్టపడతారు. అయితే అదృష్టం అనేది అందరికీ ఒకేసారి రాదు. ముఖ్యంగా కోటీశ్వరులు అయ్యే స్థాయికి ఎదిగే ముందు విశ్వం మనకు కొన్ని ప్రత్యేకమైన సంకేతాలను పంపుతుంది. తులారాశి వారు తమ జీవితంలో ఒక పెద్ద ఆర్థిక మలుపును చూడబోతున్నప్పుడు వారి చుట్టూ ఉన్న వాతావరణంలో, వారి ఆలోచనలలో మరియు వారి స్వప్నాలలో కొన్ని వింతైన మార్పులు సంభవిస్తాయి. ఆ సంకేతాలేమిటో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ధనవంతులు కావడానికి ముందు తులారాశి వారిలో కలిగే మొదటి మార్పు వారి మైండ్ సెట్. గతంలో చిన్న చిన్న నష్టాలకే కుంగిపోయే మీరు అకస్మాత్తుగా చాలా ధైర్యంగా మారుతారు. అనవసరమైన భయాలు తొలగిపోయి పెద్ద పెద్ద రిస్కులు తీసుకోవడానికి సిద్ధపడతారు. ముఖ్యంగా మీకు తెలియకుండానే మీలో ఒక రకమైన ప్రశాంతత ఏర్పడుతుంది. కోపం తగ్గడం, ఇతరులను క్షమించే గుణం పెరగడం వంటివి సానుకూల శక్తికి సంకేతం. ఎప్పుడైతే మీ మనసు ప్రశాంతంగా ఉంటుందో అప్పుడే లక్ష్మీదేవి మీ జీవితంలోకి రావడానికి మార్గం సుగమమవుతుంది. మీలో సృజనాత్మకత పెరగడం, కొత్త వ్యాపార ఆలోచనలు రావడం వంటివి మీరు కోటీశ్వరులు కాబోతున్నారని చెప్పడానికి బలమైన మానసిక సంకేతాలు. తులారాశి వారికి శుక్రుని అనుగ్రహం కలగబోయే ముందు కొన్ని ప్రత్యేకమైన కలలు వస్తాయి. స్వప్నశాస్త్రం ప్రకారం కలలో తెల్లటి వస్తువులను చూడటం తులారాశి వారికి పరమ శుభప్రదం. తెల్లటి ఏనుగు, తెల్లటి గుర్రం లేదా పాలతో నిండిన పాత్రలు కలలో కనిపిస్తే త్వరలోనే మీకు భారీ ధనలాభం కలగబోతోందని అర్థం. అలాగే మీరు కలలో ఏదైనా పర్వతాన్ని ఎక్కుతున్నట్లు లేదా ఆకాశంలో విమానంలో ప్రయాణిస్తున్నట్లు కనిపిస్తే మీ కెరీర్ లేదా వ్యాపారం అత్యున్నత స్థాయికి చేరుకోబోతుందని అర్థం. పచ్చని పొలాలు, ప్రవహించే నది లేదా దేవాలయ గోపురాలు కలలో కనిపించడం కూడా రాబోయే ఐశ్వర్యానికి సూచికలే. మీరు నివసించే ఇంట్లో అకస్మాత్తుగా కొన్ని మార్పులు గమనిస్తారు. మీ ఇంటి ఆవరణలోకి పక్షులు, ముఖ్యంగా పిచ్చుకలు లేదా పావురాలు వచ్చి గూడు కట్టుకోవడం చాలా శుభప్రదం. తులారాశి వారు నివసించే చోట అకస్మాత్తుగా పచ్చదనం పెరగడం, ఎండిపోయిన మొక్కలు చిగురించడం వంటివి జరిగితే అక్కడ లక్ష్మీ కటాక్షం మొదలైందని అర్థం. అలాగే మీరు బయటకు వెళ్ళేటప్పుడు పదే పదే మంగళకరమైన శబ్దాలు వినబడటం లేదా ఎదురుగా పండ్లు, పూలు పట్టుకున్న వారు కనిపించడం కూడా అదృష్ట సంకేతాలే. మీ ఇంటి ముఖద్వారం వద్ద నల్లటి చీమలు గుంపులుగా తిరుగుతూ ఆహారాన్ని తీసుకెళ్లడం కూడా ధన ప్రాప్తికి ఒక గుర్తుగా భావిస్తారు. సాముద్రిక శాస్త్రం ప్రకారం అదృష్టం తలుపు తట్టే ముందు శరీర భాగాలలో కొన్ని ప్రకంపనలు వస్తాయి. తులారాశి పురుషులకు కుడి చేయి అరచేతిలో పదే పదే దురద పుడితే అది అకస్మాత్తుగా డబ్బు అందబోతోందని చెప్పడానికి సంకేతం. అదే స్త్రీలకు ఎడమ అరచేతిలో దురద పుడితే శుభప్రదం. మీ ముఖంలో అకస్మాత్తుగా ఒక రకమైన మెరుపు వస్తుంది. కంటి కింద భాగాలు లేదా బుగ్గలు అదిరినట్లు అనిపిస్తే మీకు రావాల్సిన పాత బాకీలు వసూలవుతాయని లేదా లాటరీ వంటి అదృష్టాలు వరిస్తాయని అర్థం. ముఖ్యంగా మీరు అద్దంలో మిమ్మల్ని మీరు చూసుకున్నప్పుడు గతంలో కంటే ఎక్కువ ఆత్మవిశ్వాసం, అందం కనిపిస్తే శుక్రగ్రహం మీ జాతకంలో అత్యంత శక్తివంతంగా మారాడని అర్థం. కోటీశ్వరులు కావడానికి ముందు తులారాశి వారిలో మనీ మేనేజ్మెంట్ పెరుగుతుంది. అనవసరమైన ఖర్చులను తగ్గించుకుని పెట్టుబడుల వైపు మీ దృష్టి మళ్ళుతుంది. గతంలో మీకు ముఖం చాటేసిన వ్యక్తులే ఇప్పుడు అకస్మాత్తుగా మీకు కొత్త వ్యాపార ప్రతిపాదనలు తీసుకువస్తారు. స్టాక్ మార్కెట్, రియల్ ఎస్టేట్ లేదా బంగారంలో మీరు చేసే పెట్టుబడులు అనూహ్యమైన లాభాలను తెచ్చిపెడతాయి. మీ పని ప్రదేశంలో మీకు అపారమైన గౌరవం లభిస్తుంది. పై అధికారుల నుండి ప్రశంసలు లేదా మీ వ్యాపారంలో కొత్త క్లయింట్లు రావడం వంటివి ఈ కాలంలోనే జరుగుతాయి. ఒక్క మాటలో చెప్పాలంటే మీరు ముట్టిన ప్రతిదీ బంగారం అయ్యే గోల్డెన్ పీరియడ్ మొదలవుతుంది. తులారాశి వారికి అదృష్టం వరించే ముందు సమాజంలో ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. మీకు తెలియని ఒక అపరిచిత వ్యక్తి ద్వారా మీకు ఒక పెద్ద ఆర్థిక అవకాశం రావచ్చు. అలాగే మీ కుటుంబంలో ఉన్న పెద్దల నుండి లేదా జీవిత భాగస్వామి నుండి
మీకు పూర్తి సహకారం లభిస్తుంది. స్త్రీల ద్వారా మీకు ధనలాభం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీరు చేసే పనిని నలుగురు గుర్తించటం, మీ ఐడియాలను అందరూ మెచ్చుకోవడం వంటివి మీ ఎదుగుదలకు సోపానాలు. అదృష్టం వచ్చే ముందు తులారాశి వారికి ఆధ్యాత్మికత మీద ఆసక్తి పెరుగుతుంది. మీరు పదే పదే లక్ష్మీదేవి స్తోత్రాలు వినాలని లేదా మహాలక్ష్మి ఆలయానికి వెళ్ళాలని అనిపించటం ఒక సంకేతం. మీ ఇంట్లో దీపం పెట్టినప్పుడు అది ప్రకాశవంతంగా వెలగడం, అగరబత్తీలు వాడకపోయినా సన్నని సువాసన రావడం వంటివి దైవశక్తి మీ ఇంట్లో ఉందని నిరూపిస్తాయి. ఎవరికైతే మనసులో దైవం పట్ల నమ్మకం పెరుగుతుందో వారికి గ్రహాల దోషాలు తొలగిపోయి అదృష్టం వరిస్తుంది. శుక్రవారం రోజున మీరు చేసే దాన ధర్మాలు మీ రాజయోగాన్ని మరింత బలపరుస్తాయి. తులారాశికి శని భగవానుడు యోగకారకుడు. శనిదేవుడు మీకు కష్టాన్ని ఇస్తే శుక్రుడు ఫలితాన్ని ఇస్తాడు. మీ జాతకంలో శనిదేవుడు అనుకూలించినప్పుడు మీరు చేసే కష్టానికి 100 రెట్లు ప్రతిఫలం లభిస్తుంది. అలాగే గురుగ్రహం మీ ధనస్థానాన్ని వీక్షించినప్పుడు మీరు ఊహించని విధంగా కోటీశ్వరులయ్యే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో మీరు పాత ఆస్తులను అమ్మడం ద్వారా లేదా వారసత్వంగా వచ్చే ఆస్తుల ద్వారా లాభపడతారు. ఇప్పుడు చెప్పిన సంకేతాలన్నీ తులారాశి వారికి అపారమైన ఐశ్వర్యం రాబోతోందని తెలియచేస్తాయి. అయితే జ్యోతిష శాస్త్రం ఒక మార్గదర్శి మాత్రమే. అదృష్టం తలుపు తట్టినప్పుడు మనం మేల్కొని ఉండాలి. తులారాశి వారు తమ సహజ సిద్ధమైన తెలివితేటలను, కష్టపడే తత్వాన్ని జోడిస్తే ఇప్పుడు చెప్పిన సంకేతాలన్నీ వాస్తవ రూపం దాల్చుతాయి. మీరు త్వరలోనే ఆర్థికంగా ఉన్నత శిఖరాలకు చేరుకోబోతున్నారు. సిద్ధంగా ఉండండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను నొక్కండి. దీని ద్వారా మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో మీ వరకు చేరుతుంది. సర్వే జన సుఖినో భవంతు.